మెష్ను ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. మెష్ తయారు చేయడానికి కావలసినవి: బైండింగ్ వైర్, మెష్ను తయారు చేయడానికి కావలసిన మిషన్లు: బాబిన్ మిషన్, స్ప్రింగ్ మిషన్, మెష్ మిషన్. తయారు చేయు విధానం: ముందుగా బైండింగ్ వైర్ను తీసుకొని బాబిన్ మిషన్కు ఈ విధంగా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న తర్వాత వైర్ యొక్క అంచును మిషన్ రంధ్రంలో నుండి తీసుకొని బాబిన్కు చుట్టుకోవాలి. ఇలా బాబిన్లకు చుట్టుకున్న వైర్ను తీసుకొని స్ప్రింగ్ మిషన్కు అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న తర్వాత బాబిన్ల నుండి వచ్చిన వైర్ను తీసుకొని మిషన్ యొక్క కడ్డీలకు అమర్చుకొని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ను ఆన్ చేసుకోవాలి. అలా ఆన్ చేయగానే బాబిన్లకు ఉన్న వైర్ మిషన్ యొక్క కడ్డీలకు రౌండ్గా స్ప్రింగ్ల మాదిరిగా చుట్టుకుంటుంది. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత ఇనుప కడ్డీలకు ఫిట్ చేసిన వైర్ను కట్ చేసుకొని స్ప్రింగ్లను బయటకు తీసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న స్ప్రింగ్లతో మెష్ను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. తయారు చేసుకున్న స్ప్రింగ్లన్నింటినీ మెష్ మిషన్ యొక్క కడ్డీలకు అమర్చుకోవాలి. అలాగే మిషన్కు బాబిన్లను కూడా అమర్చుకొని మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ను ఆన్ చేయగానే ఈ విధంగా మెష్ తయారవుతుంది. దీనిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా అమర్చుకున్న కడ్డీల నుండి ఒక వైరు, అలాగే బాబిన్ల నుండి ఒక వైరు రెండూ కలిసి ఇక్కడ ముడి తిరుగుతూ వచ్చి మెష్గా తయారై రోల్కు చుట్టుకుంటుంది. ఇలా చుట్టుకున్న మెష్ రోలు 4 kg అయినప్పుడు దానికి కంపెనీ లేబుల్ను వేసి ప్యాకింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూశారుగా మెష్ ఏ విధంగా తయారైందో. ఇలా తయారైన మెష్ను హార్డ్వేర్ షాపులకు అమ్ముకోవచ్చు.
నిర్వహణ వివరాలు. బైండింగ్ వైర్ 1 టన్ను 2 లక్షల రూపాయలు. బాబిన్ మిషన్ 30,000 రూపాయలు. స్ప్రింగ్ మిషన్ 30,000 రూపాయలు. మెష్ మిషన్ సెకండ్ హ్యాండ్ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ మిషన్స్ అన్నీ బెంగళూరులో లభించును. కొత్త మిషన్లు కోల్కతాలో దొరుకును. వీటి ధర 6 లక్షల వరకు ఉంటుంది. ఈ మిషన్కు 3 ఫేజ్ కరెంటు అవసరం అవుతుంది. నెలకు కరెంట్ బిల్లు 3,000 రూపాయల వరకు వస్తుంది. సెకండ్ హ్యాండ్ మిషన్స్కు పెట్టుబడి 6 లక్షల రూపాయలు అవసరం అవుతుంది.